హలో ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ ఏం వీడియో తీసుకొని వచ్చేసినానని చెప్పి చూస్తూ ఉండారా. ఈ వీడియో ఏంటి అంటే నేనైతే యాడికి వచ్చేసి ఉన్నానో చెప్పుకొని చూద్దాము. ఈ ఏరియా అయితే ఒక పార్క్ అండి. మనం ఉన్నాం కదా న్యూ జెర్సీ కాడ, ఆడుండే పార్క్ ఇది అయితే. మనం ఇడికి ఈరోజు ఎందుకు వచ్చిన్నామంటే ఈ తెల్లోళ్ళకైతే ఈరోజు జెండా పండగ అంట. మనదైతే మొన్ననే అయ్యింది, వీళ్ళది కూడా అయిపోయింది యాక్చువల్లీ. నేనైతే కొంచెం ఆతృతగా ఉంటుంది కదా, లేటుగా పెడితే చాలామందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అన్న దాంతో నేనైతే లేటుగా పెట్టేస్తూ ఉన్నాను ఈ వీడియోని. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ మొత్తం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అనుకుంటున్నారా? తెల్లవాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ సెలబ్రేషన్ ఏ లెవెల్లో ఉంటుంది, వాళ్ళ పండుగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ రేంజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అనేది అయితే మీరు ఈ వీడియోలో మొత్తం చూసేయవచ్చు. చూడండి, ఇక్కడ పిల్లలందరూ సరదాగా వాళ్ళ పేరెంట్స్తో కూడా కలుసుకొని అక్కడ వేసిన టెంట్ల దగ్గరికి అయితే పోతూ ఉండారు. మనం కూడా వెళ్ళిపోదాం, వచ్చేయండి నాతో కూడా. ఇంకా ఏం ఆలోచించబాకండి. ఇదిగో ఈ మారిపోతూ ఉంటే ఆడ చూసినారా, మనకైతే ఎవరు కనిపించుండారు ఆడ. క్రిస్మస్ తాత ఏంద్రా నాయన ఇప్పుడు కనిపించినాడని చెప్పి చూసుకుంటే, అయ్యో ఆయన క్రిస్మస్ తాత కాదండి. ఆయన ఎవరంటే ఒక తెల్ల ఆయన. ఇక్కడ ఉండే వాళ్ళు భలే రెడీ అవుతారు కదా, తెల్ల ఆయన కూడా బాగా రెడీ అయినాడు. నాకేంటో లేట్గా చేసినా లేటెస్ట్గా చెయ్యాలనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లేట్గా పెట్టినా కూడా మీరు లేటెస్ట్గా చూసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. శారీ ముచ్చట్లకి చూసారా ఎంతమంది అయితే ఈ విధంగా కుర్చీలు వేసుకొని హాయిగా అట్టా కూర్చొని పొద్దున వచ్చేస్తారండి. ఇల్లు తెల్లారితో ఇక్కడికి వచ్చేసి అట్టా కూర్చొని వాళ్ళే మ్యూజిక్ తెచ్చుకుంటారు, ఫుడ్లు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు ఇళ్ళల్లో నుంచి. లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటాయి కొన్ని అంగిళ్ళల్లో పోయి వాళ్ళే కొనుక్కొని తినేస్తారనమాట. అక్కడైతే ఒకడే తాత అయితే గిటార్ పట్టుకొని వాయిస్తా అంటే ఆ తాత పాడే పాటని వీళ్ళందరూ వింటూ ఉండారు. చూసినారు కదా ఎంత బాగా వాయిస్తున్నాడు ఆ తాత. ఏంద్రో ఈ తాత గమ్మత్తుగా వాయిస్తూ ఉన్నాడు మ్యూజిక్ అనుకొని అటా వచ్చేసినాక ఈడొక పెద్ద బండిలో ఏం అమ్మేస్తూ ఉన్నారు అటా చూసేద్దామని చెప్పి వచ్చేసి ఉండాము. వీడికి వచ్చిన తర్వాత ఇంకేం ఉంటుంది చెప్పండి, మన దగ్గర ఉండేవి తీసుకొని తినడం, లేకపోతే అంగిట్లో పోయి కొనుక్కొని తినడం. ఏంద్రా నైనా తెల్లోళ్ళు జెండా పండగ అని చెప్పి ఇక్కడ చూస్తే మొత్తం మనోలే ఉన్నారనుకుంటున్నారా? అవునండి, దాదాపు న్యూ జెర్సీ అంతా మొత్తం మనోలే ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ కూడా మొత్తం మనోలే ఉన్నారనమాట. అంతగా ఆశ్చర్యపోబాకండి. ఇక్కడ మోస్ట్లీ తెల్లవాళ్ళ పిల్లకాయలు మన పిల్లకాయలు అలా కలిసిపోయి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా అమెరికన్స్ కిందకే వస్తారు కాబట్టి వాళ్ళ కల్చర్ కూడా ఇంచుమించు అట్టానే ఉంటుంది. మూన్ కూడా వచ్చేసాడు కానీ ఇంకా సన్లైట్ అయితే ఉంది. గెస్ట్ చేసేయండి మాకు ఎంత టైం అయితే అంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఏ టైం అనుకుంటున్నారో. మాకైతే ఎగ్జాక్ట్లీ రాత్రి 8:30 అవుతూ ఉంది. 8:30కు కూడా చందమామ వచ్చేసినా కూడా ఇంకా సూర్యుడు అయితే డ్యూటీ దిగలేదన్నమాట. ఏంటో ఇక్కడ ఆ విధంగా మనం అలవాటు పడిపోవాల్సి ఉంటుంది. ఇంత నీట్గా రెడీ అయిపోయినాడు మా బాబుని చూసేయండి ఒకసారి. అట్లా వచ్చేయండి. ఇదే మనకైతే ఆ వెనకాల మన కార్ పార్క్ చేసి ఉంటాము. ఎన్ని కార్లు అయితే పార్క్ చేసినారో చూసినారా, మంది ఉంటారు అక్కడ. మనమైతే ఈ వేలోనే పోతూ ఉండాలన్నమాట. అంత ఒక ఇంచుమించు దాదాపు ఒక 1000 మంది అయితే ఆ ఇండిపెండెన్స్ డే చూడడానికి వచ్చేసి ఉంటారు. మనం కూడా ఆ దారిలోనే పోతా మనం ఆ ఇండిపెండెన్స్ డే అయితే మొత్తం చుట్టి చూసేద్దాము. చూసారా, సెక్యూరిటీ, ముసలి వాళ్ళు, ఇంకా యంగ్ వాళ్ళు, చిన్నపిల్లలు, యూత్లు, ఇండియన్స్, ఫారినర్స్, చైనా వాళ్ళు, జపానోళ్ళు, పాకిస్తానోళ్ళు, ఆఫ్ఘనిస్తానోళ్ళు అందరూ వస్తారండి కామన్గా. అరే ఏంద్రా నాయన ఇదేముందని చూస్తూ ఉంటే ఒక రైలు బండి అయితే దొరికింది మనకి. వీళ్ళంతా ట్రైన్ ఎక్కేసి ఆడిపోతారు దిల్లే పిల్లకాయలు. కానీ దీనికైతే మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 9 కూడా ఇవ్వలే వాళ్ళకి. ఇదైతే మొత్తమే ఫ్రీ బండి. ఇది బండి ఎక్కునేసి మనం అట్టా పోతా అంటే వాళ్ళు చుట్టూ చూపిస్తారనమాట. ఇదండి ఇక్కడైతే మా ఆయనను
మా బాబు ఫోటో కూడా దిగేసినారు. ఇదే ట్రైన్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఏంటబ్బా ఈ డబ్బాలు అనుకొని చూస్తున్నారా, అవే టాయిలెట్లు. ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఇక్కడ ఉండేవాళ్ళు ఒకవేళ పొద్దున్న వచ్చే సాయంకాలం వరకు ఈడే ఉంటారు కాబట్టి వాళ్ళు పోవాలి అనుకుంటే బాత్రూమ్లు కష్టమవుతాయి అనేసి ఆ విధంగా అవి వచ్చేసి పెడేస్తారనమాట. అవే టాయిలెట్లు. చూసారు కదండి జనాలు ఎంతమంది అయితే ఉండారో. నాకైతే ఈరోజైతే ఇంతమంది జనాల్ని నేను ఎప్పుడు చూసింది లేదు. అమ్మో ఈ బుడ్డదేదో చక్కగా బబుల్స్ అయితే ఊదుకుంటా ఉంది. వ్యూ చాలా బాగుంది బబుల్స్లో నడుస్తూ ఉంటే. అలా కింద మ్యాట్లు వేసుకొని సరదాగా అలా కూర్చొని వీళ్ళైతే అలా హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు. డాగ్స్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోరు. మనమైతే చూసారు కదా ఇలా బండి తోసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతే మొత్తం చుట్టి చూసేద్దాం వచ్చేయండి. మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఈరోజు చాలా చక్కగా రెడీ అయ్యాడు అమెరికన్ లాగే. మా వాడు కూడా అమెరికనే కాబట్టి వాళ్ళ ఇండిపెండెన్స్ డే చూడడానికి అయితే ఈరోజు వచ్చేసాడు. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడో. మా వాడికి అయితే ఆకలి వేసింది అనేసి ఇంకా అంగిడి కాడికి పోయి ఏదోటి కొనుక్కొని తిందాము అనేసి అట్లా పోతూ ఉండము. అట్లా పోయినప్పుడు మా ఈడొచ్చి క్యూ లైన్ చూస్తే వాయమ్మ ఇంత పెద్ద క్యూ లైన్లో ఏంద్రా అబ్బా మనం కొనుక్కొని తినేది అనేసి ఇంక ఇది అంత అయ్యేట్టుగా లేదని చెప్పి చూస్తూ ఉన్నాము. తక్కువ జనాలు ఉండే వాళ్ళ దగ్గర పోయి నించుందామని. ఒక్కొక్కరు చూసుండారు కదా ఎంతెంత పొడుగు బార్లు తీసుకొని మరీ నించో ఉండారు వీళ్ళు. ఇది కరిగేలోపు మన ఆకలేసి వచ్చి పుడుస్తుంది, ఎందుకులే నించోనేది అనేసి ముందుకు పోతా ఉన్నాము వచ్చి. అరే ఈ లోపల ఇటు పక్క వచ్చేస్తే ఏంద్రా నాయన లైట్లు వెలుగుతోంది జిగేలుమని అని చెప్పి ఆడపోయి చూసేద్దాం వచ్చేయండి. అరే జిగేలు అని లైట్లు భలే అమ్ముతూ ఉండారు ఈడ. ఇది చూస్తేనే మనకి ఇండియాలో జాతర అయితే గుర్తొచ్చేసింది నాకు. మన ఊరు జాతరలో అయితే ఈ మారే కదా అమ్ముతూ ఉంటారు. బాగా మంచిగా ఈ మారి రంగురంగులుగా లైట్లు బెలూన్లు ఏవి పెడితే అవి అమ్ముతా అంటారు. ఈ బుడ్డోడు చూసినారా లైట్ని అయితే తలకాయ మీద పెట్టుకునే వేసినాడు. బాగా క్రౌన్ మారు ఉండదంట వాడికి. అట్లే పోయి చూద్దాం రండి ఎన్ని రకాలుగా వాళ్ళు అయితే అమ్ముతూ ఉండరు ఈడ అని. దీనికోసం క్యూలు చూసినారా, ఏది ఎత్తుకుని $5 అంట. $5 అంటే సుమారు మన ఊర్లో ఒక 300 నుంచి 400 రూపాయలు అనుకోండేమి. సరే అట్టా పోయి చూసేద్దాం ఏమేమి అమ్మేస్తూ ఉండరు వీళ్ళు అనేసి. ఇదిగో ఫైనల్గా నేనైతే ఈ కత్తి కనుక్కొని వచ్చేసినా మా బాబు కోసము. వాడైతే దాన్ని చూసుకొని అరే ఎప్పుడురా నాయన ఇంకా స్టార్ట్ చేస్తారు అంటూ ఉండంగానే ఒక క్రాకర్ అయితే పేలింది. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఫైనలీ అక్కడైతే చీకటి అయిపోయింది. ఫైనలీ చీకటి అయ్యిందో లేదో వీళ్ళైతే మనకి స్టార్ట్ చేసినారు. రాత్రి 9:30 అవుతుంది. అప్పుడే చీకటి వచ్చిందని వీళ్ళు అప్పుడే క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు. చూసేయండి వీళ్ళు రంగురంగుల క్రాకర్స్ని. మీరు కూడా వీళ్ళు మోస్ట్లీ వీళ్ళ జెండా కలర్లో ఉండే క్రాకర్సే పేలుస్తూ ఉంటారు. ఎక్కువ రెడ్ బ్లూ వచ్చేటట్టు చూసుకుంటారు. కంటిన్యూగా ఏం పేల్చరు వీళ్ళు, అలా పేలుస్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి డమ్ 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 అని పేల్చేస్తారు వీళ్ళు.
వీడియో అయితే ఎండింగ్కి అయితే వచ్చేసింది. ఎండింగ్లో నేను చెప్పినట్టు వీళ్ళైతే బాగా ఫాస్ట్గా పేలుస్తారు. వీళ్ళు పేల్చి ఆకాశంలో డిజైనే గీసి పారేసినారు. ఆడ చూసినారా, పొగతోనే డిజైన్ వచ్చేసింది. అంత పొల్యూషన్ అన్నమాట క్రాకర్స్. మనం కూడా ఇండియాలో దీపావళి వస్తే క్రాకర్స్ ఈ మరే పేలుస్తాము. ఒకసారి ఆలోచించండి, పాపం ఆకాశంలో ఎంత పొల్యూషన్ అవుతుందో కదా. ఎండింగ్ వచ్చేసింది కాబట్టి అందరూ ఒకసారి తెల్లవాళ్ళకి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చేపేసి ఎవరు ఇల్లు కాళ్ళు బయలుదేరేసి ఇంకా పోవడమే. అదొకటే బ్యాలెన్స్ ఉండదన్నమాట. ఏం డబడబడబడ అని పేలుస్తూ ఉండారు చూడండి. లాస్ట్కి వచ్చేసింది కాబట్టి అందరికీ ఇండిపెండెన్స్ డే చెప్పేసి ఎవరు వాళ్ళ ఇంటికి ఇంకా బయలుదేరి పుడుస్తూ ఉండరు. ఇదే వాళ్ళ ఇంటికి పోయే దారి అయితే మనం కూడా ఇంటికి ఇట్టే పోవాలా. ఎందుకంటే మన కారు ఆడే కదా పార్క్ చేసి పెట్టిండాము. ఆ నుంచి కారు ఎత్తుకొని ఇంటికి పోసేది. చూసినారా, వీళ్ళు జనాలకి ఏమైనా అవుతుందని చెప్పి హెల్ప్ సెంటర్లు, ఫైర్ ఇంజిన్లు అన్నీ ముందే పెట్టుకుంటారు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈసారి